ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ తీర్పు వెలువరించింది. ఇక్కడ ఏ చట్టం రాజ్యాంగ నిబంధన ఉల్లంఘనకు గురి కాలేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను సర్ ముందుకు తీసుకువెళుతోందని, ఓటర్ల జాబితాల్లో సమగ్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో సర్ నిర్వహణకు ఈసీ చెప్పిన కారణాలతో సంతృప్తి చెందామని తన తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియను సమర్థించిన సుప్రీంకోర్టు పౌరసత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఓటరు జాబితా నుంచి వ్యక్తి పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్లు కాదని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటరు జాబితా సవరణ కేవలం ఎన్నికల్లో పాల్గొనేందుకు మాత్రమే పరిమితమని పేర్కొంది. ఓటరు జాబితాలో పేరు చేర్చాలా వద్దా అని నిర్ణయించే అధికారం మాత్రమే ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాని ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఎన్నికల కమిషన్కు లేదని తేల్చి చెప్పింది. పౌరసత్వంపై అనుమానంతో ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి పేర్లను మాత్రం కేంద్ర హోంశాఖకు పంపాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ వివరాలను 4 వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పుతో గత కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను అందుకున్న తర్వాత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఆయా వ్యక్తుల పౌరసత్వ క్లెయిమ్లపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తదుపరి అసెంబ్లీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ విచారణలో వారు భారత పౌరులని తేలితే వెంటనే వారి పేర్లను మళ్లీ ఓటరు జాబితాలో పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.